శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాలేజ్ సర్కిల్, కొత్త బస్టాండ్, శివానగర్లలోని పలు హోటళ్లలో ఆర్టీఓ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో 11 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేటలో ఉన్న అమరావతి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులోని రిజిస్ట్రార్లను అధికారులు రమణబాబు, గురుప్రసాద్, వీఆర్ఓ రవిశేఖర్ రెడ్డిలతో కలిసి నిర్వహించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార అవసరాలకు వాడుతున్న 11 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని, అనధికారికంగా గ్యాస్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చింది సార్. స్టాక్ రిజిస్టర్ ఇంకేమన్నా రిజిస్టర్కు దీనికి మనకు ట్యాలీ కావాలి. మీరు అక్కడ రాసేది ఒకటి వస్తే ఎవరు ఓపెన్ చేయాలి? ఎస్ఓ సారా? ఎక్కడికి వెళ్ళాడు అంటే ప్రస్తుతానికి లాక్ పడితే డైలీ మెసేజ్ చేస్తాను. సర్వర్ అనేది లాక్ చేస్తున్నాను. డైలీ లాక్ చేశారు. నేను అందుకే ఎప్పుడు ఓపెన్ అవుతుంది అట్లా కాదు. ఇక్కడ ధర్మారంలో ఇక్కడ వచ్చినాము, సర్వర్ డౌన్ అయితే ఓపెనే కాదంట. 3 నెలలు ఓపెన్ కాలేదంట. ఇక్కడ అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయలేదు. దాంట్లో మనం మీరు రీసెంట్ డైలీ ఎట్లా అప్డేట్ చేస్తున్నారో ఇక్కడ ధర్మారంలో ఇలా అప్డేట్ చేయలేదు. ఇట్లా చేయలేదు కదమ్మా. మొత్తం ఎన్ని వచ్చాయి మీకు? మొత్తం 400 వచ్చినాయి. 400 చెడిపోయినాయి. బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా మంచి మొత్తం ఎన్ని వచ్చాయి? 200 వచ్చినాయి. మాకు 200 వచ్చినాయి. రీప్లేస్మెంట్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ధర్మారంలో కలెక్టర్ ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు 2 రోజుల నుంచి మనకు గ్యాస్ సిలిండర్ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ కానీ ఏవైనా జరగకుండా ఉండడానికి అలాగే గ్యాస్ ఏజెన్సీలను చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ హోటల్ దగ్గర దాదాపు 11 సిలిండర్లను డొమెస్టిక్ ఇళ్లకు వాడే సిలిండర్లు వీళ్ళు వాడుతున్నారు కాబట్టి అవి సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఒక హోటల్ చెక్ చేసినాము, 7-8 హోటల్ చెక్ చేసేసి దాదాపు 11 సిలిండర్లు మేము సీజ్ చేయడం జరిగిందండి. ఇదంతా మనం రిపోర్టు కలెక్టర్ గారికి డీటెయిల్గా రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తూ గవర్నమెంట్ కూడా